హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూస్తున్నారు కదా, బంతి మొక్కలు అయితే చూపిస్తున్నాను కదా. బంతి మొక్కలు కాదండి, బంతి చెట్లు. మాకున్న కొంచెం స్థలంలోనే బంతి మొక్కలు అయితే ఒక 4 వేసానండి. అవి మాత్రం పూలు అయితే విపరీతంగా పూసినాయి, చాలా బాగా పూసాయండి. చూడండి, ఇంకా ఈ బంతి మొక్కలకు ఉన్న పూలను చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. కొయ్యాలనిపించట్లేదు, కానీ వర్షానికి అయితే ఈ తుఫాను కదండి, వర్షానికి పూలన్నీ పాడైపోతున్నాయి. ఇంకా అందుకనే ఈరోజు అయితే బంతి పూలు కోస్తున్నాను. ఇంకా కొన్ని చిన్న చిన్న పూలు కూడా ఉన్నాయి, కానీ అవి మొత్తం విచ్చుకున్న తర్వాత కోద్దాం అనుకుంటే ఇంకా విచ్చిన పూలన్నీ పాడైపోతున్నాయని కోస్తున్నాను ఫ్రెండ్స్. చిన్న ప్లేస్ ఉన్నా సరే మీరు మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటే. ఎందుకంటే మాకు కూడా కొంచెమే ప్లేస్ ఉంది ఫ్రెండ్స్. ఈ కొంచెం ప్లేస్లోనే మేము కూరగాయల మొక్కలు అయితే ఏంటి, పూల మొక్కలు అయితే ఏంటి వేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఈ బంతి మొక్కలు పోయడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్లో వేరే మొక్కలు కూడా వేస్తూనే ఉంటాను. ఇంకా బంతి పూలు కోయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే తమలపాకులు కోస్తున్నాము. ఈ తమలపాకు చెట్లు అయితే 2 చెట్లు తీసుకొచ్చి చిన్న చిన్న మొక్కలే పెట్టాను ఫ్రెండ్స్. అవి అయితే తీగగా అయితే పెద్దగా అల్లుకున్నాయి చుట్టూ. ఇంకా మా రేకుల కింద అయితే చిన్నగా తీగ కట్టాము. ఆ తీగ చుట్టూ అల్లుకొని ఇక్కడ ఏరియా అంతా గ్రీన్గా కనపడుతుంది చూడడానికి. తర్వాత మాకు వర్షం పడినప్పుడు కూడా రేకుల కింద నుంచి లోపలికి జల్లు రాకుండా అడ్డం ఉంటుందన్నమాట. 2 రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి తమలపాకు చెట్టు వల్ల. ఇంకా అవన్నీ కోసి ఏం చేసామనుకున్నారు కదా, ఇంకా పూలమాల అయితే కట్టామండి. అవి దేవుడికి ఇద్దాం అనుకున్నాను, కానీ వద్దులే అనేసి మా రామయ్య ఫోటోకి అయితే వేపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు ఈ ఇల్లు ఇలా ఉండడానికి కారణమైతే ఆయనే ఫ్రెండ్స్. తనకైతే ఆ ఇంట్లో ఎప్పుడు పచ్చగా చెట్లు ఉండాలి, పూల మొక్కలు ఉండాలి, కూరగాయల మొక్కలు ఉండాలి, ఇంట్లో కోళ్ళు ఉండాలి, ఆవు ఉండాలి, ఇవన్నీ పెంచుకోవాలి అని చాలా కోరికలు ఉండేవి. అందుకే ఆయన కోరిక మేరకు ఆయన ఎలా ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇల్లునైతే. ఇంకా చూసారు కదా, బంతి పూల దండ మా రామయ్య మెడ నిండా. చాలా బాగుంది కదా. దేవుడికి వేస్తే కూడా ఇంత కళ ఉంటుందో లేదో, మా రామయ్యకి వేస్తే మాత్రం చాలా కళ ఉందండి. ఇంకా మా సహస్ర చూడండి, వాళ్ళ తాత ఫోటో కనబడగానే ఇట్లా దండం పెడుతుందండి. ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా మరి, బాయ్.